రాత్రి దేవుడు ప్రేరేపించగా ఫోన్ చేశాను. అలాగే ఆత్మీయ తండ్రి గారికి కూడా చెప్పాను, నానా మరి తమ్ముడిని ఇలాగ అడిగాను వాక్యం చేయడానికంటే, సంతోషం అయ్యా తీసుకెళ్ళు అన్నాడు. మరి ఈ సమయంలో దేవుని వాక్య పరిచర్య జరిగించడానికి మరి సోదరులు కోరేశ్వర కుమార్ని ఆహ్వానిస్తున్నాను. అందరు చప్పట్లు కొడుతూ ప్రభు నామను బట్టి గణపరుస్తూ సహోదరులను ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన దైవ సేవకునికి, కూడి ఉన్న మీ అందరికి దేవుని పేరిట వందనాలు. అన్న చెప్పినట్లే నిన్న నాకు గత 5 రోజుల నుంచి అస్సలు బాగాలేదు, ఫీవర్గా ఉంది. కానీ దైవ సేవకుడికి ప్రేరేపణ వచ్చిందంటే ఇది దేవుని ఆలోచనే కాబట్టి డాక్టర్ గారు కూడా కొన్ని రోజులు నువ్వు రెస్ట్ తీసుకోవాలి, ఎక్కడ మాట్లాడొద్దు అన్నాడు. కానీ దేవుని పరిచర్యలు ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే ఆయన్ని గణపరుస్తామో, మనకున్న పరిస్థితుల్ని ప్రతికూలంగా ఉన్నా కూడా వాటిని ఎప్పుడైతే విడిచిపెట్టి పరలోక సంబంధమైన వాటి మీద ఎప్పుడైతే దృష్టి పెడతామో, అప్పుడు ఈ లోక సంబంధమైన సమస్తము కూడా ఆయన సమకూరుస్తాడని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఇన్ని మంచి ఆలోచనలు మా గురించి ఇంత చక్కగా వివరించాల్సిన అవసరం అన్నకి లేదు. కానీ ఎవరైనా ఒకళ్ళ గురించి మాట్లాడుతున్నారంటే అది ఎవరైతే ఉన్నారో ఆ మనుషుల గొప్పతనం కాదు, కానీ దేవుని విషయంలో యేసు ప్రభు సైతం రాజుల కుటుంబంలో పుట్టొచ్చు, కానీ ఆయన తగ్గించుకొని పశువుల పాకలో పుట్టాడు కనుక అదే స్వరూపం అది సేవకుని యొక్క లక్షణం, సేవకుని యొక్క గొప్పతనం. అది మేము గొప్పగా ఉండబట్టి మమ్మల్ని ఆయన గొప్ప చేయట్లేదు, కానీ ఆయన మనసులో ఉన్న గొప్ప మనసు ద్వారా మనుషుల్ని మీరు ఆలోచించండి, ఎంత మంచోళ్ళనైనా వీడు మంచోడని పొగడాలంటే మన మనసులో మనం మంచోళ్ళం అయితే పొగుడుతాం, కానీ ఒకవేళ మన మనస్తత్వం చెడినదైతే ఎవరిని పొగడం, ఎవరిని హెచ్చించము, ఉన్నదన్నట్టుగా మాట్లాడము. వాడు కట్టుకుంటున్నా, వాడు ఎదుగుతున్నా కూడా కుళ్ళుతూనే ఉంటాం. కాబట్టి అది అందుని బట్టి ఆంధ్రేయ అన్న మనస్తత్వాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. చిన్నవాడినైనా నన్ను ఎంతగా నాకు మంచి ఆలోచన, మంచి బూస్టప్ ఇచ్చాడు. కాబట్టి ఈరోజు అనుకోకుండా కీర్తన భాగం ఏదైతే వచ్చిందో సేమ్ అటువంటిదే వాక్యము. నేను ఒక 3 వాక్యాలు అనుకొని వచ్చాను ఇక్కడికి, కానీ కీర్తన భాగం ప్రకారమే లేఖనంలో దేవుని పరిచర్యలో వాడుకోవటానికి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. దేవుని పరిచర్యలో వాడుకోవటం అంటే వాక్యం చెప్పడం మాత్రమే కాదు, ఇక్కడికి వచ్చి పరదాలు తీసే దగ్గర నుంచి, వాయిద్యాలు వాంచే దగ్గర నుంచి, పాటలు పాడే దగ్గర నుంచి, వాక్యం చదివే దగ్గర నుంచి చివరికి ఆయన సన్నిధిలో కూర్చునే ప్రతి ఒక్కడు దేవుని పరిచర్య చేయవాడే. ఆమేన్. అటువంటిది పరిచర్య చేయాలి అంటే, దేవుని చేత ఎన్నుకోబడాలి అంటే, దేవుని సంఘంలో ఎదగాలంటే దేవుడు ఎటువంటి వారిని ఎన్నుకుంటాడు ఆయన పరిచర్య చేయటానికి? లేదా ఒక ప్రవక్తగా ఎన్నుకోవటానికి కానీ, ఒక అభిషిక్తుడిగా అభిషేకించాలని కానీ దేవుడు ఎటువంటి వాడిని ఎన్నుకుంటాడు? ఎన్నుకున్నవాడు ఎప్పుడు గొప్పవాడుగానే ఉంటాడా? దేవుని చేత ఎన్నిక చేయబడ్డారు కదా, ఎంతోమందికి దేవుని సువార్త వినిపించుండొచ్చు, కానీ ఆయన సన్నిధికి వచ్చావంటే పిలువబడ్డవారు అనేకులు, కానీ ఏర్పరచబడ్డవారు కొంతమంది అని లేఖనం సెలవిస్తుంది. ఎంతోమందిని పిలిచిండొచ్చు, కానీ ఆయన సంఘానికి ఇక్కడ ఈరోజు మీరు ఉన్నారంటే మీరు ఏర్పరచబడ్డవారు. మరి ఏర్పరచబడ్డ వారి గురించి ఇర్మియాతో అంటాడు, అయ్యా ఈ రాజులతో, ఈ అధిపతులతో యుద్ధము చేయడానికి వాళ్ళకి వెళ్ళి నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పడానికి నాకు భయము, నా శక్తి చలిపోదంటే ఆయన అంటాడు, నువ్వు పిండముగా ఉన్నప్పుడు నిన్ను ఏర్పరచుకున్నాను అంటాడు. అంటే దేవుడు ఏర్పరచుకునేది ఎప్పుడు? మనం పుట్టాక మన క్రియలను బట్టి కాదు, నువ్వు పుట్టక ముందే దేవుడు నిన్ను ఏర్పరచుకుంటాడంట. మరి ఏర్పరచుకున్నప్పుడు ఇప్పుడు నేనున్నాను, ఒకవేళ నాకు పెళ్ళి అయ్యి నాకు పిల్లలు పుట్టారనుకోండి, నేను ఎదవనైనా కానీ వాళ్ళకి మేలు చేయాలనుకుంటానా, కీడు చేయాలనుకుంటానా? మన దగ్గర డబ్బులు లేవనుకుందాం, ఒకవేళ క్రిస్మస్ వచ్చింది, డబ్బులు లేకపోయినా పిల్లలకి బట్టలు పెట్టాలనుకుంటామా? లేదు ఒకసారి కానిచ్చేద్దాం అనుకుంటామా? మనము కష్టపడి కూడా వాళ్ళకి న్యాయమే చేయాలనుకుంటాం. అలాంటప్పుడు ఏ పాపము చేయనివాడు, పరిశుద్ధమైన దేవుడు, ఏదైనా చేయగలిగిన వాడు, స్థితిని మార్చగలిగిన వాడు నిన్ను పిండముగా ఉన్నప్పుడు దేవుడు ఏర్పరచుకున్నాడంటే నీ విషయంలో ఆయన ఆలోచన ఎట్టిదో ఎప్పుడైనా గ్రహించావా?
లేఖనంలోంచి తీసుకుందాం. దేవుడు ఎటువంటి వారిని ఎన్నుకుంటాడంటే, ఇక్కడ లేఖనంలో ఏలియా ప్రవక్త ఉన్నాడు, మనందరికి తెలుసు. ఆయన కొన్ని ప్రదేశాల గురించి చెప్తా ఉంటాను, జాగ్రత్తగా వినండి. 1వ రాజులు 17వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతా, వినండి. అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియును తిప్షీయుడునైన ఏలియా. ఇక్కడ ఏం జరుగుతుందంటే, దేవుడి జనాంగాన్ని చంపటానికి ఇశ్రాయేలు జనాంగంలో నుంచి ఇశ్రాయేలు రాజుగా ఉన్న ఆహాబు అనే ఒక రాజు, ఇతను ఎవరు? దేవుని బిడ్డ. మామూలుగా అయితే ఇశ్రాయేలు జనాంగం ఎవరు? దేవుని సంతతే కదా, యాకోబే కదా ఇశ్రాయేల్ అంటే. యాకోబు నుంచి వచ్చిన, తరతరాల నుంచి వచ్చిన వాడే కదా. అటువంటి ఆహాబు అంతకుముందు రాయబడి ఉంటుంది, అదే 16వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అంతకుముందు ఉన్న రాజులందరికంటే ఇక్కడ కూడా 16, 23, 33లో కూడా ఉంటుంది. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలు దేవుడిని యెహోవా కోపం పుట్టించాడు. ఇతను ఏం చేశాడంటే, సీదోనీయుడైన ఎద్బాలు ఆయన కుమార్తె యెజబెల్ని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈమె ఏం చేస్తుందంటే, దేవుని సేవకులందరినీ చంపటం మొదలుపెట్టింది. అర్థమవుతుందా? దేవుని పరిచర్య చేస్తున్న ప్రవక్తలందరినీ, యెహోవా ప్రవక్తలందరినీ చంపించడం మొదలుపెట్టింది. ఇంకా ఇతను ఒక్కడే మిగిలిపోయానని చెప్పి భయపడుతూ ఉంటాడనమాట. కానీ దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే, ఏలియా అనే వ్యక్తిని ఎక్కడి నుంచి ఎన్నుకున్నాడంటే, తిప్షి అనే పట్టణం నుంచి ప్రదేశం నుంచి ఎన్నుకున్నాడు. ఆ తిప్షి అనే ప్రదేశం ఎటువంటిదంటే ఒక అరణ్య ప్రదేశం. అలాగే అది ఒక మారుమూల గ్రామం. మనం ఆలోచిస్తాము, దేవుడు ఎన్నుకోవాలి అంటే మనకి చాలా మంచి స్వభావాలు ఉండాలనుకుంటాం. దేవుడు ఎన్నుకోవాలంటే నేను పవిత్రునైతే దేవుడు ఎన్నుకుంటాడు అనుకుంటాం. దేవుడు ఎన్నుకోవాలంటే మనం కొబ్బరిలు కొట్టాల్సిన పని లేదు. దేవుడు ఎన్నుకోవాలంటే నువ్వు మోకాలను నడవాల్సిన పని లేదు. దేవుడి చేత ఎన్నుకోబడాలి అంటే నువ్వు ఆయన కోసం మొక్కుబడులు చేయాల్సిన పని లేదు, ఆయన కోసం బలులు అర్పించాల్సిన పని లేదు. కానీ ఆయన కోసం నీ ఆత్మను అప్పగిస్తే చాలు. దేవుడు ఎటువంటి వాడిని ఎన్నుకుంటాడంటే, ఒక మారుమూల ప్రదేశం నుంచి, ఎన్నిక లేని ప్రదేశం నుంచి, దేనికి పనికిరాని ప్రాంతం నుంచి దేవుడు ఎన్నుకుంటాడు. నువ్వు దేనికి పనికిరాని వాడుపై ఉండొచ్చేమో, కానీ నా దేవుడు నిన్ను ఎన్నుకోవాలనుకుంటే దేవుడు నిన్ను నాయకుడు వలె చేస్తాడు. యెహోషువ, కాలేబు ఇద్దరు ఉన్నప్పుడు, ఇద్దరు దేవుని భక్తులే, ఇద్దరు దేవుని విషయంలో ఎదిగిన వాళ్ళే, ఇద్దరు బలవంతులే, ఇద్దరు బలాఢ్యులే, ఇద్దరు యుద్ధము చేయగలిగిన నైపుణ్యత కలిగిన వాళ్ళే, ఇద్దరు దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళే. కానీ ఒకడే నాయకుడు అయ్యాడు. ఎందుకంటే యెహోషువ యెహోవా చేత ఎన్నుకోబడ్డాడు కనుక. నీవు నేను గనక దేవుని చేత ఎన్నుకోబడితే ఆయన పరిచర్యలో ఉండటానికి అర్హుడివే. నీ క్రియల ద్వారా కాదు, నువ్వు నీ ఆస్తి ద్వారా కాదు, నీకున్న పరిస్థితుల ద్వారా కాదు. దేవుడు ఒకవేళ నువ్వు చదివే చదువుల్లో కానీ, నువ్వు ఎదగాలనుకున్న బిజినెస్లో కానీ, నువ్వు చేయాలనుకున్న పనుల్లో కానీ నువ్వు ఎదగాలి అంటే అది నీ జ్ఞానం అవసరం లేదు. యెహోవా యందు పడు ప్రయాస వ్యర్థము కాదని లేఖనం సెలవిస్తుంది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, కానీ నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదని లేఖనం సెలవిస్తుంది. నా కష్టం కాదు, మనం చేయాల్సిన కష్టం ఏంటంటే మన ఆత్మను ఆయన అప్పగించటమే, ఆయన చెప్పిన మార్గం నడుచుకోవటమే. ఆయన చెప్పిన మాటకు విధేయత ఎవడైతే చూపిస్తాడో, లోబడి ఉంటాడో, వాడినే దేవుడు ఎన్నుకుంటాడు. ఆమేన్. దేవుడు ఎన్నుకున్న ఎవడు పనివాడుగా ఉండడు, అప్పిచ్చివాడుగా ఉంటాడే కానీ అప్పు తీసుకునేవాడిగా ఉండని లేఖను సెలవిస్తుంది. వాడిని పైవాడిగా ఉంచుతాను కానీ కిందవాడిగా ఉంచని సెలవిస్తుంది. ఒకవేళ నువ్వు ఇంకా కిందవాడిగా ఉంటున్నావంటే దేవుని చేత ఇంకా ఎన్నుకోబడని పరిస్థితిలో ఉన్నట్టే, నీ ఆత్మను సంపూర్ణంగా ఆయనకి అప్పగించినట్టే. రెండవ విషయం ఏంటంటే, ఈయన ఈ ఏలియాని దేవుడు ఎన్నుకున్నప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోయి అదే ఆహాబుతో వెళ్తున్నాడు. నువ్వు చేసిన పాపను బట్టి ఈ రాజ్యములో ఇక మంచైనను వర్షమైన కురవదు అన్నాడు. వీడెవడు ఎక్కడి నుంచి వచ్చేసి, మేమేమో పక్క యెహోవా ప్రవక్తలందరిని చంపిస్తుంటే వీడేంది ఎక్కడి నుంచి వచ్చి, మామూలుగా అయితే చంపిస్తున్నవాడు ఇప్పుడు మన దగ్గర మనం వేటాడటానికి వెళ్ళాం అనుకుందాం, మామూలుగా మనం మామూలుగా వేట ఆడటానికి వచ్చిన జంతువు ఎత్తుక్కుంటే మనం వెళ్తాం, దొరికితే చంపేస్తాం. అదే మన దగ్గరికి వచ్చిందనుకో, చంపకుండా వదిలేస్తారా?
ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నాడో, ఎవరి కోసమైతే చంపడానికి ఎదురు చూస్తున్నారో, ఇక మిగిలిన వాడైన అదే ఏలియా ఆహాబు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ చంపబడ్డాడనుందా? లేదు. ఒక్కొక్కసారి దేవుని చేత నువ్వు ఎన్నుకోబడితే నీకు తెలియకుండా నువ్వే చిక్కబడినా కూడా, నీకు తెలియకుండా నువ్వు చేసిన పాపం వలన అయి ఉండొచ్చు, నువ్వు చేసిన క్రియల వలన ఉండొచ్చు, అది శాపగ్రస్తమైన స్థితికి నువ్వు వెళ్ళాల్సిన పని అయినా కూడా, నా దేవుడు నీకు తోడుంటే నీ ముందు ప్రాణాంతకరమైనది ఉన్నా కూడా, నిన్ను చంపటానికి వచ్చినా కూడా దేవుడు నిన్ను తప్పించగలడు. ఆమేన్. దేవుడు ఆనాడు ఏలియాకి ఇచ్చిన ధైర్యము, ఏలియాతో దేవుడు ఉండబట్టి ఆహాబు ముందు ఎటువంటి హాని జరగలేదు. ఆమేన్. దేవుడు మనకు తోడుంటే మనల్ని చంపడానికి వచ్చినా కూడా, మనం చేసిన క్రియల వల్ల మనం పట్టబడినా కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు. అలాగే దాని తర్వాత ఆయన కేరీతు అనే ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు పారిపోయాడు. అంటే లోకంలో ఉన్నాము కాబట్టి దేవుడు, అంటే మనం దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి ఇక నాకు ఏదొచ్చినా నేను ఎదిరిచ్చేస్తా, నేను చదవకుండా ఎగ్జామ్కి వెళ్ళిపోతా, నేను ఏది వచ్చినా సరే దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి ఏ పని చేయకుండా ప్రార్థన చేస్తా, దేవుడు నాకు వచ్చి భోజనం పెడతాడు అనేది మూర్ఖత్వం. నువ్వు ఎక్కడున్నావు? ఈ లోకంలో ఉన్నావు. ఇప్పుడు ప్రార్థన చేస్తే పరలోక సంబంధమైన బలము నీకు వస్తుంది, ఆత్మ నీది బలముగా ఉంటుంది. కానీ ఈ శరీరం జీవించడానికి కావాల్సింది ఏంది? ఆహారం. మరి ఇది ఎక్కడికి సంబంధించింది? అది లోక సంబంధమైంది. దేవుడు ఈ లోక సంబంధమైన దాన్ని సంపాదించడానికి తగిన జ్ఞానాన్ని నీకు అనుగ్రహిస్తాడు. మనం అది గ్రహించట్లా. నా కుమారుడు, నువ్వు జ్ఞానాన్ని సంపాదించు, నిన్ను బట్టి నేను అతిశయిస్తానన్నాడు. దేవుడు ఈ లోకంలో నీకు ఆస్తులు ఇస్తానని చెప్పడు, ఐశ్వర్యం ఇస్తానని చెప్పడు, నీ గొప్పగా మేడలు కట్టిస్తానని చెప్పడు. నువ్వు నన్ను అడుగు, నీకు జ్ఞానాన్ని ఇస్తానంటాడు. వాటిని ఎలా సంపాదించుకోవాలో, సంపాదించుకున్నాక లోకంలో పడిపోకుండా ఎలా ఉండాలో ఆ జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఇక్కడ త్వరగా చెప్తాను, ఎక్కువ సమయం లేదు కనుక. ఇప్పుడు ఈయన ప్రవక్తే కదా, దేవుని చేత ఎన్నుకోబడ్డవాడే కదా, అంటే దేవునితో మాట్లాడుతున్నవాడే కదా, దేవుని దూతల చేత రోజు మాట్లాడుతున్నవాడే కదా. అక్కడికి వెళ్ళినప్పుడు కేరీతు వాగు దగ్గర కొన్ని దినములు ఆయన్ని కాకుల ద్వారా దేవుడు పోషించాడు. కాకుల ద్వారా. కాకులు రోజు ఏం తీసుకొస్తున్నాయి అంట? మాంసము, రొట్టె తీసుకొస్తుందంట. ఇది అద్భుతమైన కార్యము కదా. ప్రొవిజన్ లేని టైంలో, అక్కడంతా కరువు ఉన్న సమయంలో దేవుడు తన బిడ్డను వదిలిపెట్టిన వాడు కాదు. ప్రపంచం మొత్తం కోవిడ్ ఉన్నా కూడా, ఎంతమంది నశించిపోతున్నా ఆయన సంఘాన్ని, ఆయన సేవకుల్ని, ఆయన బిడ్డల్ని దేవుడు విడిచిపెట్టిన వాడు కాదు. నీవు నేను ఎప్పుడైనా అయిపోయి ఉండాల్సిందే. యెహోవా ఇల్లు కట్టని యెడల దాన్ని కట్టువాని ప్రయాస వ్యర్థమైనది. ఈ మధ్యకాలంలో ఎంతమంది యవన ప్రాయంలో ఉండి బలంగా ఉండి కూడా ఆడతా కూడా చనిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ గుంపులో నువ్వు ఉన్నావా? ఏ ఆలోచన లేకుండా సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ గుంపులో దేవుడిని ఉంచాడా? ఇంకా ఒక్కొక్కసారి తెలియని తప్పుకు కూడా జైలుకి వెళ్ళిపోయి అక్కడ అనుభవిస్తూ భయపడుతూ ఇక నా జీవితం అయిపోయింది అనుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, నువ్వు ఎంత మేలైన స్థితిలో ఉన్నావంటే ఒక్కసారి మార్చురి దగ్గరికి వెళ్ళండి, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళండి, ఒకసారి జైలుకి వెళ్ళండి. వాళ్ళ స్థితిలో మార్చబడలేని స్థితులు ఎంతోమందికి ఉన్నాయి. కొంతమంది క్యాన్సర్ వచ్చి నేను ఇక మార్చుకుంటానన్నా కానీ వాళ్ళకి అవకాశం ఉందా? మరి దేవుడు నిన్ను ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంచినట్టు. అందుకనే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. మనకన్నీ ఉన్నప్పుడే దేవుని వాక్యము అంటే మనకి ఒక భయము, యెహోవా యందు భయభక్తులు కలిగినట అది జీవ సాధనం ఉంది. నువ్వు జీవించి ఉండాలి అంటే నువ్వు దేవుని యొక్క వాక్యమును దాని ఆధారంగా నువ్వు నడుచుకోవాలి. ఆ కేరీతి నుంచి వచ్చాక కర్మేలు పర్వతం దగ్గరికి వస్తాడు. మీకు అదే ఇప్పుడు అసలు ఈరోజు వాక్యం అది కాదు, చాలా జాగ్రత్తగా వినండి. ఆ కర్మేలు పర్వతం దగ్గర ఒక అద్భుతమైన కార్యము దేవుడు అక్కడ జరిగించాడు. ఎవరైతే ఈ ఆహాబు ఉన్నాడో, దేవుని బిడ్డ అయిన ఆహాబు అన్యురాలైన యెజబెలును చేసుకొని వాళ్ళ బయలుదేవతను పూజించటం, వాళ్ళ కోసం విగ్రహాలు కట్టించడం మొదలుపెట్టి హేయమైన, అంతకుముందున్న రాజులందరికంటే, చదివాం కదా, అంతకుముందున్న రాజులందరికంటే చాలా హేయమైన క్రియలు ఆయన చేస్తూ జరిగించి వచ్చినప్పుడు యెహోవా కోపం ఆయన మీదకి వచ్చినప్పుడు ఏమైంది? ఏలియా ద్వారా దేవుడు ఏలియాని ఎన్నుకున్నప్పుడు, ఏలియాని ఎక్కడి నుంచి ఎన్నుకున్నాడు? పనికిరాని ఊరు నుంచి, చిన్న ప్రదేశం నుంచి ఏలియాని ఎన్నుకున్నాడు.
ఆ గొప్ప ప్రదేశంలో జయమును పొందుకోవటానికి ఒక చిన్న ప్రదేశం నుంచి దేవుడు ఆయన ప్రవక్తను ఎన్నుకున్నాడు. ప్రవక్త యొక్క పరిస్థితిని బట్టి కాదు, ఆయన స్థితిని బట్టి కాదు, ఎన్నుకున్నాడు. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కార్యం మీ అందరికీ తెలుసు. ఎడ్లను తీసుకొచ్చాక ఎవరైతే బయలు ప్రవక్తలు ఉన్నారో మీరందరూ రండి అని చెప్పేసి ఒక ఛాలెంజ్ విసిరేది అక్కడ కర్మేలు పర్వతం మీద. విసిరాక ఇప్పుడు ఎవరైతే నిజమైన దేవుడో, ఒకవేళ ఏ ప్రవక్తలైతే దేవుని చేత ఎన్నుకోబడ్డ వాళ్ళకి తెలియాలి అంటే ఈ ఎడ్లను ఏ నిప్పు అంటించకుండా ప్రార్థన చేయటం ద్వారా అక్కడ నిప్పు అంటించబడాలి అంటాడు. ఆ బయలు ముందు మొట్టమొదటిగా ఎక్కువ మంది ఉన్నారు కనుక మీ బయలు ప్రవక్తలు మీరే చేయండి అంటే 450 మంది బయలు ప్రవక్తలు అక్కడ ఉదయం నుంచి వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఈ అగ్ని, అయ్యా బయలుదేవుడు అని వచ్చి అక్కడ కాల్చివేస్తే నువ్వు నిజమైన దేవుడు అని అందరూ నమ్ముతాడని అక్కడ ఒక మంచి గొప్ప అక్కడ ఒక మంచి సీనరీ జరుగుతుందన్నమాట. ఒక మంచి యుద్ధం లాంటిది చెప్పాలంటే. దేవునికి మధ్య దేవుడని చెప్పుకుంటున్నా ఆ రాళ్ళకు మధ్య ఒక యుద్ధం అనే చెప్పాలి. ఒక మంచి వాతావరణం అక్కడ ఎట్లా ఉందంటే ఒక టెన్షన్ ఉంది. నిజంగానే బయలుదేవుడు దేవుడు కాదా, లేక బయలు ఇంతమంది ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళందరూ జనసమూహం ఏం చేస్తున్నారంటే 400 మంది ప్రవక్తలు ఉన్నారు కనుక ఈ బయలుదేవుడు గొప్పవాడని చెప్పేసి దేవుని బిడ్డలు సైతం బయలుని ఆరాధించడం మొదలుపెట్టారు. ఒక్కడే ఉన్నాడు. కానీ అక్కడ ఏమైంది, 450 మంది ప్రార్థన చేస్తున్నారు. అక్కడి నుంచి ఓ బయలా నువ్వు వచ్చి దిగాలి అని ప్రార్థన చేస్తున్నారు. అవ్వట్లేదు. ఏలియా వచ్చి అంటాడు, ఏంటి మీ బయలు నిద్రపోతున్నాడా, మీ దేవుడు నిద్రపోతా ఉన్నాడా, లేపండి, నిద్రపోతున్నాడా లేపండి అని ఇంకా రెచ్చగొడతా ఉన్నాడు. ఇంకా అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు కొరడాలతో కొట్టుకుంటూ వాళ్ళని హింసించుకుంటూ వాళ్ళని నరుక్కుంటూ ఇంకా రక్తాలు కారేదాకా ఇంకా ప్రార్థన చేస్తున్నారు. కానీ బయలు మాట్లాడిందే లేదు, అగ్ని వచ్చిందే లేదు. కానీ ఎప్పుడైతే ఏలియా వెళ్ళి, అయ్యా నువ్వు పంపించిన ప్రవక్తవని, నీ బిడ్డనని, నువ్వు మాత్రమే దేవుడు అని ఈ జనాలు ఎరుగునట్లు ఈరోజు ఇక్కడ అద్భుతమైన కార్యం జరిగించాలి ప్రభు అని పలుకుచుండగానే అని లేఖనం సెలవిస్తుంది, పైనుంచి అగ్ని దిగి వచ్చి దహించింది. ఆమేన్. దేవుడి కార్యాలు ఎలా ఉంటాయంటే మనుషుల ద్వారా చేయలేని కార్యాలు ఆయన చేయిస్తాడు. నేను చేయలేని కార్యాలు దేవుడు నా ద్వారా జరిగించగలడు. నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో అప్పుడు ఆలోచించవచ్చు, 450 మంది నీ ముందు ఎంతమంది అయినా ఉండని, నిన్ను ఎదిరించడానికి ఎంతమంది అయినా రాని, ఒకవేళ ఎగ్జామ్లో రాయడానికి ఎంత లక్షల మంది రాయిని, కానీ దేవుడు నేను ఎన్నుకుంటే నీకు 3 పోస్టులు, నా పోస్టులు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. మనల్ని ఎదిరించడానికి కానీ, మనం పడిపోవాలని కానీ, మన కుటుంబం నాశనం అవ్వాలని కానీ ఎంతమంది ఎదురు చూసినా కూడా దేవుని చేత నువ్వు ఎన్నుకోబడితే నువ్వు ఒక్కడిదానివే ఒక్కదానివే ఉన్నా నీ పరిస్థితి ఎంత దిగజారిన స్థితి అయినా కూడా నా దేవుడు నీకు తోడుంటే ఏలియాకి ఇచ్చిన ఆ జయము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. దాని తర్వాత ఇప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు ఇంత గొప్ప కార్యము దేవుడు చేశాడు కదా, అంటే ఇప్పుడు ఏలియా ఎటువంటి పరిస్థితిలో ఉన్నట్టు? ఇప్పుడు మనమే ప్రార్థన చేసాం, ఒక విషయం కోసం ప్రార్థన చేయగానే దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు మన ఆలోచన ఎట్లా ఉంటుంది? ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటుంది. అంటే దేవుడు నాకు అన్ని ఇస్తున్నాడు, అంటే నా ప్రార్థన అంటున్నాడు, అంటే దేవుని సన్నిధిలో నేను ఒక బలమైన వ్యక్తిగా ఉన్నాను అనే ఒక బలంతో ఉంటావు. ఇలానే ఉంటుందా జీవితం? ఒక్కొక్కసారి ఎంతో పెద్ద గొప్ప దైవ సేవకులు కూడా ఒక్కొక్కసారి పడిపోవటం చూస్తూ ఉంటాం. దేవుని చేత ఎన్నుకోబడిన వాళ్ళే పడిపోవటం చూస్తూ ఉంటాం. అంటే ఆత్మీయ స్థితి ఒకప్పుడు అద్భుత కార్యాలు చేసిన వాళ్ళే ఒక్కొక్కసారి పడిపోవటం చూస్తాం. అంటే దేవుని వాక్యము ఒకప్పుడు అని కాదు, ఎల్లప్పుడూ దేవుని ఆత్మ నీతో ఉంటేనే నువ్వు చనిపోయే వరకు స్థిరంగా ఉంటావు. ఆమేన్. ఒకప్పుడు అద్భుత కార్యాలు చేయటం కాదు, ఒకప్పుడు ఆశ్చర్య క్రియలు చేయటం కాదు, ఒకప్పుడు నీ ఆత్మీయ స్థితి కాదు. నీ ఆత్మీయ స్థితి నిరంతరం ఉన్నప్పుడే దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగుతూనే ఉంటాయి. ఒకప్పుడు నువ్వు పొందుకొని దేవుని ద్వారా ఉద్యోగం పొందుకొని వెళ్ళిపోయి దేవుని సన్నిధికి రమ్మన్నా, సేవకుడు పిలిచినా కూడా సమయం లేదని దేవుని విషయంలో తృణీకరిస్తే దేవుడిని తృణీకరించే సమయము రాగలదు.
యెహోవా ఇల్లు కట్టని ఎడల దాన్ని కట్టువాని ప్రయాస వ్యర్థమే. నీకంతటా నువ్వు కట్టుకోవాలంటే దేవుడు ఏం చేస్తాడంటే, ఓహో ఇప్పుడు దాకా నేను ఇచ్చిన అన్ని వీడు కష్టపడి సంపాదించాడు అనుకుంటాడు, కాబట్టి సరే వాడి కష్టమేదో వాడిని అనుభవిద్దామని వదిలేశాడు అనుకో. విడవబడిన స్థితిలోకి వస్తే సాతానుడు వెంటనే ఉంటాడు. ఇప్పుడు నేను చెప్తాను ఏంటంటే, ఇప్పుడు ఇంత గొప్ప కార్యం జరిగించాడు కదా, మరి ఆ ప్రవక్త అయి ఉన్నాడు కదా, ప్రవక్తకు బలహీనత రాదా? ప్రవక్త భయపడడా? ప్రవక్తకు ఆలోచనలు కృంగిపోయే స్థితి రాదా? ఈరోజు వాక్యం అది. ఇందాక చెప్పాడు కదా, దైవ సేవకుడి నోటిలో నుంచి వచ్చింది కదా, నువ్వు కృంగిపోయి ఉన్నప్పుడు నిరీక్షణ కలిగి ఉండాలన్నాడు. అవునా? ఈరోజు వాక్యం ఏంటంటే, ఇంత గొప్ప అద్భుత కార్యాలు జరిగించిన అదే ఏలియా దాని తర్వాత కూడా ఏమయ్యాడంటే, ఆ కర్మేలు పర్వతము ద్వారా తర్వాత కూడా ఇంకొక అద్భుత కార్యం జరిగింది. ఎక్కడంటే అది 1వ రాజులు 18వ అధ్యాయము 1వ రాజులు 18వ అధ్యాయము 45-46 చదువుతా వినండి. ఇక్కడ ఏం జరిగిందంటే, ఆహాబుకి చెప్తాడు, ఇప్పుడు ఈ దేవుడు జయం పొందుకున్నాడని తెలియగానే దేవుని యొక్క అగ్ని వచ్చి అక్కడ ఎడ్లను దహించగానే అక్కడ అందరూ అమ్మో యెహోవా అనే దేవుడు వీళ్ళంతా ఎట్టి జనం అంటే, కార్యాలు చూసి నమ్మిన జనం వీళ్ళంతా. కార్యం జరగగానే అమ్మో యెహోవా అనే దేవుడు అని నమ్ముతూ ఉన్నప్పుడు ఏలియా ఆహాబుతో అంటాడు, ఇక నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళి భోజనం సిద్ధపరచుకో, ఇప్పటి వరకు ఆగిపోయిన వర్షాన్ని కురిపించబోతున్నాను అంటాడు. ఆమేన్. కురిపించబోతున్నానని చెప్పాక ఆహాబేమో రథముల మీద వెళ్తున్నాడు. ఇక్కడ ఒక అద్భుతమైన కార్యం జరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే, అంతలో ఆకాశం మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను గనుక ఆహాబ్ ఏం చేస్తున్నాడు, రథం ఎక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయాను. ఈ యెజ్రెయేలునకు అనే ప్రదేశంలో ఇక్కడ ఏం జరిగిందంటే, యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. ఆమేన్. దేవుడి శక్తి మరలా కనపడింది. ఎలా కనపడిందంటే, ఆయన రథములతో వెళ్తున్నాడు. మీరు ఆలోచించండి, గుర్రముల కంటే మనం ఫాస్ట్గా పరిగెడతామా? కానీ ఇక్కడ లేఖనం సెలవిస్తుంది, దేవుడి కార్యాలు అలా ఉంటాయి. నేను వీక్ అయిపోయాను, నేను బలహీనుడిగా ఉన్నాను, నాకున్న పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి, ఎవరికి రాకూడదు, నాకున్న డబ్బులు కానీ నాకున్న స్థితి కానీ ఇంత కృంగిపోయిన స్థితి, నేను జయించడానికి నా దగ్గర బలము సరిపోదు అన్నప్పుడు యెజ్రెయేలులో దేవుడు ఏం చేశాడు, అక్కడ రథముల కంటే ముందుగా వెళ్ళాడంట. దేవుడు ఆయన నడుము బిగించినప్పుడు, దేవుడు కూడా నీ నడుమును బిగించాలి. దేవునికి నువ్వు అప్పగించావు అనుకో, దేవుడు నీకు ఇస్తాడు శక్తిని. ఎవడో వచ్చి నీకు సహాయం చేయటం కాదు, నీ పరిస్థితిని మార్చడానికి ఎక్కడి నుంచో పంపించడం కాదు, నీలో ఉన్న రోగమును బాగు చేయటానికి ఎవరెవరో రావటం కాదు, నీ ప్రార్థన ద్వారానే దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ నడుమును బిగించి నీ ద్వారానే కుటుంబానికి ఆశీర్వాదం ఇస్తాడు. ఆమేన్. దేవుడు నీ నడుము బిగించినప్పుడు నీలో ఉన్న బలహీనమైన ఆత్మ నీలోంచి వెళ్ళిపోతుంది. ఏదైతే ఆలోచిస్తూ కృంగిపోతూ ఉంటావో అది వెళ్ళిపోతుంది. ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఒక ప్రదేశానికి వెళ్ళాడు. ఏంటంటే యెజ్రెయేలుకి వెళ్ళాక ఇక్కడ 19వ అధ్యాయంలో ఉంటుంది, అక్కడికి వెళ్ళిన ప్రదేశమే బెయేర్షెబా. ఈ బెయేర్షెబా అనే ప్రదేశంలో కొన్ని లేఖనంలో చాలా అద్భుతమైన కార్యాలు జరిగినాయి. ఇప్పుడు దాకా ఏం జరిగిందంటే, దేవుడు బలపరిచాడు. అక్కడ 450 మంది బయలు ప్రవక్తల మీద జయం పొందుకున్నాడు. కర్మేలు పర్వతంలో దేవుడు బలపరిచాడు, నడుము బిగించాడు. యెజ్రెయేలుకి రథముల కంటే ముందుగా వెళ్ళాడు. ఎక్కడ దాకా బలంగానే ఉన్నాడు. మనం కూడా మన ఆత్మీయ స్థితిలో ఒక్కొక్కసారి కార్యాలు జరిగే వరకు దేవుని సంఘములో ఆయన సన్నిధిలో మనం బలంగానే ఉంటాం. కానీ అక్కడి నుంచి వచ్చాక ఈ బెయేర్షెబాకి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? యెజ్రెయేలుకి వచ్చినప్పుడు అక్కడ యెజబెలుకు చెప్తారు, ఇక్కడ నువ్వైతే ఇక్కడ బయలు దేవతకి ఎంతమంది ప్రవక్తలు ఉన్నారో అంతమంది ప్రవక్తలను ఆ ఏలియా చంపించేశాడు. ఇక బయలు దేవతకి ప్రవక్తలు లేకుండా చంపించేశాడు అని చెప్పగానే యెజ్రెయేలు అంటది, సైన్యాధిపతులు మీరందరూ వెళ్ళండి, సైనికులారా మీరు వెళ్ళి ఆ ఏలియాని నాకు అప్పగించండి, వాడిని చంపేసి తీసుకురండి అంటాడు.
ఇప్పుడు దేవుని బిడ్డగా మూర్ఖంగా వెళ్ళాడా? దేవుడు నాకు తోడున్నాడు కాబట్టి ఎవరైనా రండి, దేవుడు నాకు ముందుగా సైన్యంలో ఉంచుతాడని చెప్పేసి అక్కడ మూర్ఖంగా వెళ్ళాడా? మనం గ్రహించాల్సింది అదే. ఒక్కొక్కసారి మన ఆలోచనలు, నేను ప్రార్థన చేస్తాను కాబట్టి నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది కరెక్టే అనుకుంటాం. నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నేను ఏది చేసినా మనం అది కరెక్టే అనుకుంటాం. ఇంకొక విషయం చెప్పేది, ఆ కుటుంబం పిల్లల విషయంలో కూడా కొంతమంది అంట ఇంట్లో నుంచి చిన్నపిల్లలు తెలియని వయసులో ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరైనా పక్కన వాళ్ళు చెప్పగానే మామూలుగా అయితే లోకల్ భాషలో లేచిపోయారంటే పిల్లల్ని అంటూ ఉంటారు. అవునా? వింటూ ఉంటాం మనం. జరుగుతున్నప్పుడు చిన్న వయసులో ఉన్న వాళ్ళు పెద్ద వాళ్ళతో వెళ్ళిపోతూ ఉంటారు ఇంట్లో నుంచి, పెళ్లి చేసుకుందాం అది అని. కానీ మనం ఏం ఆలోచిస్తాము? పక్కన ఉన్న వాళ్ళందరూ ఏం ఆలోచిస్తారు? అది చిన్నప్పటి నుంచి దాని స్వభావం ఎట్లయ్యా, అందుకని వెళ్ళిపోయింది అది అంటారు. అవునా కదా? అది మంచిదిగా చిన్నప్పటి నుంచి అంటారు. కానీ ఒక విషయం చెప్తాను, యవనస్తులు తప్పక తొట్టిల్లుదని ఉంది. అంటే ఖచ్చితంగా పాపం చేస్తారని కాదు. బాలుడు మూఢత్వం స్వాభావికంగా పుట్టిదని ఉంది. ఇప్పుడు పిల్లలు వెళ్ళిపోతున్నారంటే అర్థం ఏంటంటే, నీకంటే బయటవాడి ప్రేమ అత్యధికంగా ఉన్నప్పుడే ఆ ప్రేమను నమ్మి వెళ్ళిపోతున్నారు. మనం అది గ్రహించట్లా. ఒక భర్త భార్యను వదిలేసి వెళ్తున్నాడంటే భార్య కంటే బయట ఎక్కువ దొరుకుతుందని ప్రేమ. ఒక భార్య భర్తను వదిలేసి వెళ్తుందంటే నువ్వు చూపించిన ప్రేమ కంటే బయటవాడి ప్రేమ అత్యధికంగా ఉంది. కాబట్టి ఇంట్లో ప్రేమలు లేకపోవటం వల్ల, కుటుంబంలో సమాధానం లేకపోవటం వల్ల ఇప్పుడు చాలామంది తాగుడికి కూడా కొంతమంది వెళ్తున్నారు. ఏమీ లేను, ఎందుకంటే ఇంట్లో గొడవలు పడుతున్నారు. ఎక్కడికి వెళ్తారు? అప్పుడు ఇంట్లో వాళ్ళతో మాట్లాడకుండా పిల్లలు ఏం చేస్తారు? స్నేహితులతో మాట్లాడడానికి వెళ్తారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? మామ ఇవన్నీ మర్చిపోవాలంటే మనం తాగలరా అంటాడు. ఇలా కాదా వ్యసనాలు ఇంట్లోకి వస్తుంది? ఇంట్లో సమాధానం లేనప్పుడే కదా, ఇంట్లో గొడవలు లేనప్పుడే కదా బయట వారిని ఎందుకు ఎత్తుక్కుంటున్నారు. మరి నువ్వు నిజంగా దేవుడి బిడ్డవైతే నీ కుటుంబంలో ఎందుకు సమాధానం ఉండట్లేదు? నువ్వెందుకు అహంకారంగా వెళ్తున్నావు? ఒక గొడవ ప్రారంభమవుతున్నప్పుడే మనకు అర్థమైపోతూ ఉంటుంది, ఇది దేవుని స్వభావం కాదు కనుక దీన్ని విడిచిపెట్టాలని చెప్పేసి నువ్వెందుకు దాన్ని సమాధానపరచట్లేదు? ఒకడు పట్టణం పట్టుకునే వానికంటే దాన్ని సమాధానపరచువాడు ధన్యుడు అని లేఖనం సెలవిస్తుంది. ఇక్కడ ఈ బెయేర్షెబాలో సమయం లేదు కనుక మీరు తీయాల్సిన పని లేదు, 19వ అధ్యాయంలో ఉంటుంది. ఈయన భయపడి బెయేర్షెబాకు పారిపోయాడు. దేవుని ద్వారా ఆత్మను కలిగిన వాడే ఒక్కొక్కసారి నువ్వు కృంగిపోయిన పరిస్థితికి వెళ్ళొచ్చు. ఆ దేవుని ద్వారా కార్యాలు తీసుకున్న వాడివే, దేవుని చేత ఎన్నుకోబడిన దానివే. కానీ దేవుని చేత దేవుడు ఎంత గొప్పవాడో తెలిసిన వాడు అయ్యున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి మన లోక పరిస్థితుల వల్ల మనం కృంగిపోయిన పరిస్థితికి వెళ్ళి ఉండొచ్చు. మనం దేవుని శక్తి తెలుసు, దేవుని జీవితాలు జరిగించిన కార్యాలు తెలుసు, దేవుడు ఏ స్థితినైనా మార్చగలిగినవాడని తెలుసు. కానీ నీ పరిస్థితుల వల్ల ఒక్కొక్కసారి నువ్వు కృంగిపోయిన స్థితికి నువ్వు వెళ్ళగలవు. అంటే నువ్వు దిగజారిపోయావని కాదు. ఇక్కడ గొప్ప ప్రవక్త అయిన ఏలియానే వెళ్ళిపోయి అక్కడ ఏమన్నాడు చూస్తే ఒక మాట చదువుతా వినండి. 4వ అధ్యాయం చూడండి, 1వ రాజులు 19:4. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదిరి వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకుని ప్రార్థన చేశాను. చూసారా? దేవుని బిడ్డే కదా, దేవుడు ఎటువంటి కార్యాలైనా చేయగలుగుని తెలిసిన వాడే కదా. ఆయన ద్వారా అద్భుతమైన కార్యాలు, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఇంత గొప్ప కార్యము జరిగించిన వాడే కదా. మరి ఇంత గొప్ప ప్రవక్త అయిన ఆయన అంటున్నాడు, అయ్యా ఇంత మట్టుకు చాలుము, నా ప్రాణం తీసుకోమన్నాడు. ఒక్కొక్కసారి సేవకులైన ఉండొచ్చు, గొప్ప ప్రవక్తలైన ఉండొచ్చు, కానీ సంఘము వల్ల కూడా బాధపడుతూ వాళ్ళు కృంగిపోయిన పరిస్థితికి వెళ్ళొచ్చు. వాళ్ళ పరిస్థితుల వల్ల వెళ్ళలేకపోవచ్చేమో, కానీ సంఘం విషయంలో సంఘము ఒకవేళ పాడైపోతున్నా, సంఘం మాట వినకపోతున్నా, విశ్వాసులు చెడు నడవడిగా ఏదైతే వద్దంటున్నాడో ఆ చెడు నడవడి మార్గంలో వెళ్తున్నప్పుడైనా సరే సంఘం వలన ఉండొచ్చు, మనుషుల వలన ఉండొచ్చు, ఒక సేవకుడు గొప్పగా ఆత్మీయతలు ఎలుగుండొచ్చేమో, కానీ తనకున్న చుట్టూ పరిస్థితుల వల్ల కృంగిపోయిన పరిస్థితికి కూడా వెళ్ళొచ్చని లేఖనం సెలవిస్తుంది. కానీ ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఏమైంది తెలుసా? అక్కడ చూడండి, అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడిన గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి
ముట్టి ఏ శక్తి నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైనది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రి మగులు ప్రయాణము చేసి దేవుని పర్వతం పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి. ఇక్కడ చూడండి, ఆయన కృంగిపోయాడు. ఇక నేను చచ్చిపోతాను అయ్యా, నన్ను ఇంక నువ్వు ప్రాణం తీసేసుకో అంటున్నాడు. ఇంత గొప్ప ప్రవక్త, ఇంత మతుకు చాలు, నన్ను చంపేయి అంటే దేవుడు ఏం చేశాడు? ఆయన ఇక్కడ ఆ మాట, అద్భుతమైన మాట ఉంది. దేవుడిచ్చిన బలము చేత ఆయన తిన్న రొట్టె మాంసం ద్వారా 40 రాత్రింబగళ్ళు తిరిగి ఆయన ప్రయాణం చేశాడంట. చూసావా? నువ్వు కృంగిపోయినప్పుడు దేవునితో ప్రార్థన చేస్తే, నువ్వు కృంగిపోయినప్పుడు దేవుని దగ్గర మొరపెడితే, అయ్యా నేను దీన్ని జయించలేకపోతున్నాను. గిద్యోను గురించి పోయినసారి చెప్పిన గుర్తుందా? అయ్యా నా దగ్గర 32,000 మంది ఉన్నారు, ఇక తండుపాలిని దిగుంది, ఇలా జయించడానికి నా బలం సరిపోదంటే దేవుడు ఏం చేశాడు? ఇది ఎక్కువే అన్నాడు, నీ స్థితి ఎక్కువే అన్నాడు. ఆ వాడి నుంచి తీసుకెళ్ళిపోయి 10,000 మంది అయ్యారు. అమ్మో, ఇప్పుడు 10,000 మందే ఉన్నారు, ఇక్కడ దండుపాలిని దిగుంది, దీన్ని జయించడానికి నాకు బలం సరిపోదంటే ఇది ఎక్కువే అన్నాడు. చివరికి ఎంతమంది మిగిలారు అక్కడ? 300 మందితో ఒక దండుపాల్యాన్ని జయించడానికి దేవుడు గిద్యోనికి ఇచ్చినప్పుడు దేవుడికి ఇవ్వడా? పిల్లముగా ఉన్నప్పుడు దేవుడిని నేర్పరచుకున్నప్పుడు నీకున్న పరిస్థితి ఒక దండుపాల్యం వంటి పరిస్థితి అయి ఉండొచ్చు, కొన్ని లక్షల పై ఉండొచ్చేమో, కానీ 300 రూపాయలు నీ దగ్గర ఉండొచ్చు. కానీ దేవుని విషయంలో నువ్వు కనుక విశ్వాసం ఉంచగలిగితే, ఆయన దగ్గర ప్రార్థన చేయగలిగితే, ఆ 300 మందితో కొన్ని దండుపాల్యాన్ని జయించే ఆ జయము దేవుడు గిద్యోనికి ఇచ్చిన. దేవుడికి ఇవ్వలేడా? దేవుడు అటువంటి శక్తిని దేవునికి అనుగ్రహించగలడు. ఆమేన్. నువ్వు విశ్వసించాలే కానీ నీ పరిస్థితి ఎదిరించలేని పరిస్థితి ఏమో, కానీ ఆయన దగ్గర నువ్వు మొర్ర పెడితే గిద్యోనికి ఇచ్చిన జయము దేవుడికి అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఏలియాకి ఇచ్చిన బలము దేవునికి అనుగ్రహిస్తాడు. ఒక్క రోజు తినిన భోజనముతో 40 రాత్రింబగళ్ళు అరణ్యంలో దేవుడు ప్రయాణం చేయటానికి ఏలియాకి ఇచ్చిన ఆ శక్తి దేవునికి అనుగ్రహిస్తాడు. అనుకుంటాం మన బలం సరిపోదేమో, మన వయసు సరిపోదేమో అనుకుంటాం. ఇక ఈ కుటుంబాన్ని జీవించడానికి, అయ్యా ఈ కుటుంబాన్ని నడిపించడానికి నా స్థితి సరిపోదేమో అనుకుంటాం. కానీ దేవుని దగ్గర నువ్వు మొరపెట్టాలి అంతే. మీకు ఒక విషయం చెప్పేదా? బైబిల్ని తీయించట్లేదు కానీ మీరు చదువుకోండి. ఆదికాండం 21వ అధ్యాయము, ఆదికాండం 26వ అధ్యాయము, ఆదికాండం 46వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలు చదువుకోండి. 21, 26, 46. ఇదే ప్రదేశంలో నేను 10 నిమిషాల్లో ముగిస్తున్నాను, అందుకని చెప్పండి. ఇదే ప్రదేశంలో బెయేర్షెబా అనే ప్రదేశానికి అర్థం ఏంటి అంటే వెల్ ఆఫ్ ఓత్, సాక్షార్థమైన బావి. అంటే ఇప్పుడు ఈ బెయేర్షెబాకి వచ్చి ప్రార్థన చేసిన ఒక వ్యక్తిని చూసాం. ఎవరు? ఏలియా. ప్రార్థన చేసినప్పుడు నన్ను చంపేమని ప్రార్థన చేసిన ఏలియాకి దేవుడు చంపేశాడా? ఏం చేశాడు? 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసే శక్తిని అనుగ్రహించాడు. ఇప్పుడు అదే బెయేర్షెబాలో ఇంకొక 4 ప్రార్థన చేశారు. మొదట ఆయన ఎవరో తెలుసా? అబ్రహాం. ఆయన ఆదికాండము 21వ అధ్యాయము, ఆదికాండము 21వ అధ్యాయము, ఇక్కడ ఏం జరుగుతుందంటే 33, 31 చదువుతా వినండి. ఆదికాండము 21వ అధ్యాయము 31. ఇక్కడ చూడండి, అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణము చేసుకున్నందున ఆ చోట బెయేర్షెబా అనబడెను. కింద ఫుట్ నోట్లో ఏమనుంది? సాక్షార్థమైన బావి. ఇది మీకు అర్థం అవ్వాలని చెప్తాను. ఈ బెయేర్షెబా అనే ప్రదేశంలో ఏమైందంటే ఇంకొక వ్యక్తి కలహం పుట్టింది. ఆయన ప్రశాంతంగా జీవిస్తున్నాడు, అభివృద్ధితో ఉన్నాడు, ఆయన జనసమూహంగా దేవుని చేత ఏర్పరచబడ్డాడు కనుక ఆయనకి ఆస్తి పెరుక్కుంటా వచ్చింది, బలం పెరుక్కుంటా వచ్చింది. ఇది చూడగానే అక్కడ అబీమెలెకు అనే వ్యక్తి ఉన్నాడు. ఇతనికి ఏమైంది? ఇతని శిష్యులకి గొడవ వచ్చింది. ఆ ప్రదేశం దగ్గర గొడవ వచ్చింది. మీరు బావిలు తవ్వటానికి లేదు, మీరు ఇక్కడ వచ్చేసి ఇట్లా ఎదిరించడానికి మీరు జనసమూహం ఎక్కువైపోతున్నారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే అంటా ఉంటాడు. కానీ అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది?
తన పాటుకు తను ఎదుగుతున్న ఒక వ్యక్తికి ఇక గొడవ వచ్చింది, భయం కలిగింది. అక్కడికి వచ్చినప్పుడు ఆ 33లో ఉంటుంది చూడండి. ఆయన అక్కడ ఏం చేస్తాడంటే బెయేర్షెబాలో ఒక పీచుల వృక్షం నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేశాడు. ఎక్కడైతే సమస్య వచ్చిందో అక్కడే ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మీకు ఒక విషయం చెప్పేదా, మంచి మాట చెప్పేదా? ఎవరైతే ఎదిరించడానికి వచ్చారో వాళ్ళతోనే సమాధానం అక్కడ దేవుడు అనుగ్రహించాడు. అబ్రహాముకి, ఆయన శిష్యులకి, ఆయనకున్న అందరికీ ఎక్కడైతే ఒక కలహం వచ్చిందో, ఎక్కడైతే ఒక నింద లాంటిది వస్తుందో, ఎక్కడైతే ఒక జగడం వచ్చిందో, ఎక్కడైతే ఆయన యుద్ధము చేయటానికి అవసరత వచ్చిందో అక్కడ ఏ యుద్ధము చేయకుండా దేవుడి ప్రమాణము చొప్పున, దేవుడిచ్చిన సాక్ష్యము చొప్పున ఆయనకు వచ్చిన వారి మీద ఆయనకి జయమును అనుగ్రహించి ఏ యుద్ధము చేయకుండా సమాధానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆమేన్. నీవు గనక ప్రార్థన చేస్తే ఎక్కడైతే నీకు కలహం వచ్చిందో అక్కడే దేవుడు నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఏ విషయంలో అయితే నువ్వు భయపడతావో అదే విషయంలో దేవుడు నీకు జయమును అనుగ్రహించి దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు. ఆమేన్. ఏ విషయంలో పిరికిదానిగా ఉంటున్నావో ఆ విషయంలోనే దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. వేరే చోట కాదు, ఎక్కడికో వెళ్ళి కాదు. ఏ విషయంలో నువ్వు చింతిస్తున్నావో అదే విషయంలో దేవుడు అబ్రహాముకు సమాధానాన్ని అనుగ్రహించాడు. ఎక్కడైతే భయపడ్డాడో ఏలియా అక్కడే తిరిగి బలం పొందుకున్నాడు. ఎక్కడైతే కలహమును పొందుకున్నాడో అబ్రహాము అక్కడే సమాధానం వచ్చింది. తర్వాత ఆదికాండం 26లో 31 నుంచి 33 దాకా చదువుతాం, వినండి. ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఇతను ఎవరంటే, తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణము చేసుకునేది. తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని ఎదురు నుండి సమాధానముగా వెళ్ళిరి. ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియచేసి మాకు నీళ్లు కనబడని చెప్పి కనుక ఇక్కడ దానికి షేబా అను పేరు పెట్టాను. షేబా అర్థం ఏంటి? ప్రమాణము. ఇంకొక విషయం చెప్పేదా, అదే బావి దగ్గర ఇప్పుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకి మళ్ళీ అబీమెలెకుకి మరలా కలహం పుట్టింది. నేను మొత్తం చదివించట్లా, సమయం లేదు కనుక. అక్కడ ఏమనుంది? వారిని సాగనంపిగా వాళ్ళు సమాధానముగా వెళ్ళారు. మరలా యుద్ధము, మరలా కలహము. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే మనం చేసే క్రియల వల్ల దేవుడు మనకి సంతోషాన్ని ఇస్తూ ఉంటాడు. మనం చేసిన క్రియలు తప్పులు ఒప్పుకోగానే దేవుడు మన కుటుంబాన్ని బాగు చేస్తూ ఉంటాడు. బాగు చేసినప్పుడు మనం అంత సంతోషంగా ఉన్నాం అనుకునే లోపు పిల్లలు ఏదో ఒకటి తీసుకొస్తారు. అంత సరిగ్గానే సక్రమంగానే ఉంటుంది, దేవుడు నన్ను ఆశ్రయించి సంతోషంగా ఉన్నాను అనుకునే లోపు ఏమవుతుంది? కానీ నా పిల్లలు తెలుసు తెలియక పెద్ద మిస్టేక్స్ చేస్తారు. తెలియని అవమానం కుటుంబానికి తీసుకొస్తారు. కానీ ఎక్కడైతే అవమానం పొందుకున్నారో, ఎక్కడైతే మరలా కలహము, మరలా విభేదము, అక్కడ విభేదం అన్నమాట. అది అక్కడ వచ్చింది. బెయేర్షెబాలో ఇక్కడ విభేదం వచ్చింది. ఇస్సాకు, నీ జనము అభివృద్ధి చెందుతున్నారు, నీ జనానికి నా జనానికి విభేదం వస్తుంది, ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటాడు. ఎక్కడైతే విభేదం వచ్చిందో అక్కడే సమాధానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆమేన్. ఇస్సాకుకు అనుగ్రహించిన సమాధానం నీకు అనుగ్రహించలేడా? అదే బెయేర్షెబాలో ఇస్సాకు కూడా సమాధానం. ఇక్కడ ఏమైందంటే ఇస్సాకు ఇంకా ప్రమాణం చేశాడు. మీరు చదువుకోండి, దేవుడు ఇస్సాకును కూడా ఇంకా ఆశీర్వదిస్తాడు అక్కడ. ఇంకా ఇవి ఎంతమందిని చూసాము ఇక్కడ బెయేర్షెబాలో? ఏలియా, అబ్రహాము, ఇస్సాకు. ఇప్పుడు 4వ వ్యక్తి ఎవరంటే ఆదికాండం 46వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చదువుకుంటే ఏమని ఉంటుందంటే, ఇక్కడ ఏం జరుగుతుందంటే యోసేపు ఐగుప్తులోకి వెళ్ళాడు. మీకు తెలుసు కదా, బానిసగా అప్పగించబడ్డాడు. అప్పగించబడ్డాక ఐగుప్తులో రాజు తర్వాత ఒక స్థానంలో యోసేపు ఉన్నాడు. యోసేపు ఏం చేస్తాడంటే, మీరు వెళ్ళి నా తండ్రిని తీసుకొని రండి అనగానే ఇప్పుడు ఏమవుతుందంటే యాకోబు తిరుగు పయనమయ్యాడు. ఎక్కడ పయనమయ్యాడు? ఇశ్రాయేల్ నుంచి ఐగుప్తుకి, ఈజిప్ట్కి వెళ్ళటానికి ప్రయాణమయ్యాడు. ఇప్పుడు అనుకుంటున్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు నా కుమారుడిని చిన్నప్పుడే చంపేశారు,
ఇప్పుడు ఏం పథకంతో ఉన్నారు? ఇప్పుడు మీరు ఆలోచించండి, మీకు తెలియని ప్రదేశం ఒక్కసారిగా సడన్గా వేరే ఎక్కడికి బీహార్కు ఎక్కడికి పంపించారనుకో, మీకు భయం ఉంటుందా ఉండదా? అక్కడ ఎవరు తెలియదు మీకు. ఇంకో విషయం ఏంటంటే, అక్కడ క్రైస్తవులు ఎవరైనా వస్తే అక్కడ హతమారుస్తారు అనుకో, మీకు ఎట్లా ఉంటుంది అక్కడ? మీకు తెలియని ప్రదేశంలో, అన్య ప్రదేశంలో మీరు వెళ్ళగలరా? భయం ఉంటుందా ఉండదా? ఇప్పుడు యాకోబు పరిస్థితి కూడా అదే. ఇప్పుడు అక్కడ నీ కొడుకు ఉన్నాడు అంటున్నారు, కానీ నిజంగానే ఉన్నాడో లేదో, అక్కడ నన్ను అప్పగించడానికి ఏమైనా జరుగుతుందేమో భయం ఉండిద్దా ఉండదా? అట్లా భయపడుతూ అతను ఎక్కడికి వచ్చాడు చూడండి. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతా తీసుకుని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి, ఇక్కడ చూసాడా, తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి ఇక్కడ ఏం చేశాడు? బలులు నర్పించాడు. ఏలియా ప్రార్థన చేశాడు, అబ్రహాము ప్రార్థన చేశాడు, ఇస్సాకు ప్రార్థన చేశాడు. అక్కడ ఇంకా దేవునికి అక్కడ నివాసం కట్టించాడు అక్కడ ఇస్సాకు. ఇక్కడ 4వ వ్యక్తి ఎవరు? యాకోబు. బెయేర్షెబాకు ప్రయాణమే అక్కడ బలులు నర్పించాడు, ప్రార్థన చేశాడు. ఇది మాత్రం చదివించాలి. ఇక్కడ చూడండి, 2, 3, 4 చదువుతా వినండి. ఇక్కడ భయముతో వచ్చిన యాకోబుతో దేవుడు ఏం పలికాడు తెలుసా? అక్కడ చూడండి. అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభు అనెను. ఆయన, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. అంతేకాదు, నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. యోసేపు నీ కనుల మీద తన చేయించునని సెలవీయగా. ఆమేన్. భయపడతావంటే దేవుడు అంటాడు అక్కడికి వెళ్ళి, అమ్మో నాకు తెలియని ప్రదేశానికి నేను వెళ్తున్నాను, అక్కడ నిజంగానే అక్కడికి వెళ్తే నేను ఏమన్నా అయిపోతానని భయపడుతున్న యాకోబుతో దేవుడు అంటున్నాడు, బలు నర్పించగానే ప్రార్థన చేయగానే ఆయన కళ్ళు మూసుకొని నిద్రపోతున్నప్పుడే దేవుడు దర్శించాడు. ఏమని చేశాడు? యాకోబు యాకోబు, నువ్వు భయపడొద్దు. ఎందుకు భయపడొద్దు? నేను నీతో వస్తున్నాను అన్నాడు. ఆమేన్. దేవుడు నీకు సెలవిస్తున్నాడు ఈరోజు. నువ్వు గ్రహిస్తున్నావా? నీకున్న పరిస్థితి, అయ్యో నేను ఒక ప్రదేశానికి వెళ్ళాల్సి వస్తుంది, నేను అనుకోని స్థితి, ఒక పనిలో నేను చేయాల్సి వస్తుంది, నేను అనుకోని ఒక పనిని నేను మొదలు పెట్టాల్సి వస్తుంది, ఈ పనిలో నాకు ఆశీర్వాదం ఉందో లేదో తెలీదు, ఈ ప్రదేశంలో నాకు ఆశీర్వాదం ఉందో లేదో తెలీదు, అయ్యా అని భయపడుతూ ఉన్నావు అనుకో, దేవుడు నీకు యాకోబుది ఇచ్చిన బెయేర్షెబా వంటి పరిస్థితిలో నువ్వు ఉన్నట్టు, కానీ దేవుడు నీకు దయ్యం సెలవిస్తున్నాడంటే నీవు భయపడొద్దు. నువ్వు భయపడవద్దు. ఎందుకు భయపడొద్దు? నువ్వు, నేను నీతో కూడా వస్తున్నాను అన్నాడు. ఆమేన్. దేవుని చేత ఎన్నుకోబడితే నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో దేవుడు నీతో కూడా వస్తాడు. ఆనాడు షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని దేవుడేం చేశాడు? అగ్నిలో పడేస్తున్నాడు, ఆపాడా? శ్రమలు వస్తున్నప్పుడు ఆపాడా? దేవుని బిడ్డలో మనకు శ్రమలు రావని కాదు, శ్రమలు రాకపోతే నువ్వు పాడైపోతావు. అన్నీ నువ్వు కోరుకున్నాయి దేవుడు ఇస్తే నువ్వేమవుతావు అంటే, నాకు వచ్చేస్తున్నాను, నాకు అహంకారం వచ్చేస్తుంది, అన్నీ సంపాదించుకుంటున్నాను వచ్చేస్తుంది. దేవుడు అంటే లెక్క ఉండదు, వాక్యం అంటే లెక్క ఉండదు. ఎంతమంది ఏమీ లేని పరిస్థితిలో దేవుని దగ్గర ప్రార్థన చేసి అన్నీ పొందుకున్నాక ప్రార్థనకు రావటం మానేసిన వాళ్ళు ఎంతమంది లేరు? నువ్వు అటువంటి విడవబడిన స్థితిలో ఉండకూడదు కనుకే నీకు ఒక ముళ్ళుని, అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, నాకు ఒక ముళ్ళు నువ్వు ఉంచి మేలు చేసావా నాకు అంటాడు. అర్థమవుతుందా? నా శ్రమ దినం నేను బలవంతుని అంటాడు. ఇక్కడ యాకోబు భయపడుతున్నాడు, కానీ యాకోబుతో దేవుడు ఏం సెలవిచ్చాడు? నేను నీతో వస్తున్నాను అన్నాడు. దేవుడు అగ్నిలో పడుతున్నప్పుడు కాపాచి, అగ్నిలో పడవేయబడుతున్నప్పుడు అంటే శ్రమల్లోకి నువ్వు వెళ్తున్నప్పుడు శ్రమల్లో వెళ్ళకుండా ఆపడు. శ్రమలలో వెళ్ళినప్పుడు శ్రమలలో నీకు తోడుగా ఉంటాడు. ఆమేన్. ఆనాడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలకి దేవుడు అగ్నిలో తోడై ఉన్నాడు. అగ్నిలో వేయబడుతున్నప్పుడు ఆపేలా, నువ్వు శ్రమల్లోకి వెళ్లకుండా దేవుడు ఆపడు. వెళ్ళాక ఈ శ్రమలు జయించే బలము దేవునికి అనుగ్రహిస్తాడు. వాటిల్లో నీకు తోడుగా ఉండి వాటి మీద జయమును అనుగ్రహిస్తాడు. ఆమేన్. చివరిగా ఏంటో తెలుసా? అదే బెయేర్షెబాలో ఇంకొక వ్యక్తి ఉంది. సరే, వీళ్ళందరూ ఎవరు? అబ్రహాం అంటే దేవుని బిడ్డ కదా, దేవునికి ఇష్టానుసారుడు కదా, బైబిల్ మొత్తంలోనే విశ్వాసానికి తండ్రి కదా, కాబట్టి దేవుడు ఆశీర్వదించాడేమో అనుకోవచ్చు. అబ్రహాం ద్వారా ఇస్సాకు వచ్చింది కాబట్టి ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడేమో, ఇస్సాకు ద్వారా యాకోబుకు వచ్చింది కాబట్టి యాకోబు ఆశీర్వదించబడ్డాడేమో అనుకున్నాం. కానీ
ఈ ముగ్గురు కూడా దేవునికి భయపడిన వాళ్ళే. ఇది గ్రహించట్లా. ఒక్కోసారి ఏమనుకుంటే, ఇప్పుడు మా నాన్న ప్రార్థన చేసినంత మాత్రాన నాకు దేవుడు మేలు చేస్తాడని కాదు, చేస్తాడేమో, కొంత మట్టుకే చేస్తాడు. నీ స్థితి మార్చబడాలంటే నువ్వే ప్రార్థన చేయాలి. నీ కోసం నలుగురు ప్రార్థన చేస్తున్నంత వల్ల దేవుడు ఆపుతూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. కానీ నువ్వు పరలోక రాజ్యంలో స్థానం సంపాదించగలగాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. నీ పరిస్థితి మార్చబడాలంటే సేవకుడు నీ కోసం ప్రార్థన చేస్తాడు, అది నీకు ఒక కవచం లాంటిది. కానీ యుద్ధం చేయాల్సింది నువ్వే. ప్రార్థన నువ్వు చేసినప్పుడే, దేవుడి దగ్గర ఒప్పుకున్నప్పుడే. మనకు తెలుసు కదా, బైబిల్లో ఎంతోమంది పరిశుద్ధులు ఉన్నారు, ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, ఎంతోమంది దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది దేవుని కోసం గొప్ప గొప్ప కార్యాలు జరిగించిన వాళ్ళు ఉన్నారు, దేవుని కోసం మందిరం కట్టించిన వాళ్ళు ఉన్నారు, దేవుని కోసం యుద్ధం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ పరలోక రాజ్యంలో మొట్టమొదటి స్థానము కలిగింది ఎవరికి? నేను నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఎవరితో దేవుడు పలికాడు? ఒక దొంగతో కాదా? ఒకప్పుడు వ్యభిచారేగా, ఒకప్పుడు పాపం చేసిన వాడేగా, ఒకప్పుడు నరహత్య చేసిన వాడు, ఒకప్పుడు బందిపోటు దొంగ, అంటే మనుషుల్ని వ్యభిచారము చేసి రేప్ చేసిన ఒక రేపిస్ట్, ఒక మర్డరిస్ట్, మనుషులను చంపినవాడు పరిశుద్ధుల కంటే ముందుగా దేవునితో పరలోక రాజ్యానికి వెళ్ళటానికి కారణాలు తెలుసుగా మీకు. ఆయన ఏం చేశాడు? అయ్యా, ఇది నాకు న్యాయమే ఒప్పుకున్నాడు. మనం ఒప్పుకోవాలి ఆయన సన్నిధిలో. ప్రార్థన ఎలా చేయాలనే దాని గురించి చెప్తున్నా. వీళ్ళందరూ ప్రార్థనలు చేశారు కదా, చేసిన తప్పుకి ఒప్పుకున్నాడు. అయ్యా, నువ్వు ఏ పాపం చేయలేదు, కానీ ఇది నేను ఇట్లా సిలువ మీద ఉన్నానంటే ఇది నాకు న్యాయమే. నువ్వు ఒప్పుకోవాలి దేవుని దగ్గర. ప్రార్థన చేసావు, అయ్యా నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థన చేశాడు. మనం చేయాల్సింది అదే. అయ్యా, నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నానో, నేను ఇట్లా ఇబ్బంది పడుతున్నానంటే, నాకు ఇట్లాంటి వ్యసనాలు వచ్చినాయి అంటే, నా కుటుంబం ఈ స్థితిలో ఉందంటే, ఇది నేను తీసుకున్న నిర్ణయాల వల్లే ఇలా ఉంది. నేను చదవలేక ఇప్పుడు ఏ ఉద్యోగం లేకుండా ఉంటే, నేను ఇచ్చిన సమయంలో నేను చదవలేదు, నువ్వు ఇచ్చిన సమయంలో నా జ్ఞానాన్ని వాడలేదు, నువ్వు ఇచ్చిన దేని నేను వాడుకోలేదు, కనుక నేను ఈ పరిస్థితిలో ఉన్నాను. నువ్వు ఇచ్చిన ఏ ఆధిక్యతను నేను తీసుకోలేదయ్యా. నువ్వు ఏదైతే చేయొద్దన్నావో ఆ చేయకూడని పనులే చేసి నా కుటుంబాన్ని ఈ స్థితికి దిగజార్చాను, కనుక ఇప్పుడున్న నా పరిస్థితి ఇది నాకు న్యాయమే. కానీ నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ దొంగను జ్ఞాపకం చేసుకున్నట్టు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తే దొంగకి ఇచ్చిన ఆశీర్వాదం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాడు. ఇంకా ఒక చివరి మాట ఏంటంటే, ఇంకొక 5 అని చెప్పాను కదా బెయేర్షెబా ప్రదేశంలో. ఈ 5వ వ్యక్తి ఎవరంటే, అదే ఆదికాండము 21వ అధ్యాయము. ఆదికాండం 21వ అధ్యాయము మీరు చదువుకోండి, లేకపోతే 21వ అధ్యాయం 14 నుంచి 20 వరకు ఉంటుంది. ఇక్కడ ఏమైందంటే, అబ్రహాము దేవుని బిడ్డే కదా, కాబట్టి దేవుడు ఆశీర్వదించాడేమో అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమైందంటే, అబ్రహాము ఎవరిని చేసుకున్నాడు? దాసి అయినా హాగర్ని చేసుకున్నాడు. ఇది దేవుని చిత్తంలో ఉందా? లేదు. చాలా జాగ్రత్తగా వినండి చివరి మాట. హాగరు దేవుని విషయంలో దేవుని చిత్తంలో ఉందా? లేదు. కానీ హాగర్ని చేసుకున్నాడా? చేసుకోవటం వల్ల బాలుడే ఉన్నప్పుడు చిన్నవాడిగా ఉన్న ఇస్సాకుని చూసి ఇష్మాయేలు హాస్యము చేశాడు, గనుక శారా ఏం చేసిందంటే నువ్వు పంపించేయాలి అన్నాడు. ఇక్కడ అన్యాయం జరుగుతున్నట్టే. పంపించేయాలనగానే హాగర్ని ఆమెకి చిన్న ఆహారము, కొంచెం ఆహారము, నీటి తిత్తినిచ్చి ఆ పిల్లనిచ్చి పంపించేశాడు. దుఃఖముతోనే పంపించేశాడు. పంపించేసినప్పుడు ఆమె ఎక్కడికి చేరుకుంది తెలుసా? ఇక్కడ చూడండి. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఇప్పుడు ఈమె కూడా అప్పటి వరకు అబ్రహాం భార్యగా చలామణి అయిన ఆమె ఇప్పుడు ఎటువంటి పరిస్థితికి వెళ్ళింది? కృంగిపోయిన స్థితికి వెళ్ళింది. అదే చెప్తుంది, ఒకప్పుడు ప్రవక్త అయి ఉండొచ్చు, ఒకప్పుడు బలమైన స్థితిలో ఉండొచ్చు, కానీ నీవు కూడా బెయేర్షెబా వంటి పరిస్థితికి వెళ్ళొచ్చు. ఇక్కడేం జరుగుతుందంటే, ఇక్కడ ఈమె కూడా భయంతో ఏం చేయాలి అర్థం కాక, ఈ పిల్లోడిని ఎలా పోషించాలి అర్థం కాక ఒక వింటి వేత దూరం అని ఉంది. వింటి వేత దూరం అంటే బాణం వేసి అంత దూరం. బాణం ఎంత దూరం వెళ్ళొచ్చు? ఒక 50 మీటర్లు లేక 100 మీటర్ల దూరంలో పిల్లోడిని పెట్టేసి అక్కడికి వెళ్ళి ఏడుస్తుంది. ఆ పిల్లోడి చావు కోసం ఎదురు చూస్తూ ఉందంట. అంటే ఇక్కడ కూడా ఈమె చావు కోసం ఎదురు చూస్తుంది. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది. ఇదేంటంటే 17లో చూడండి, దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. ఆమేన్.
మనుష్యులు తృణీకరించారు. భర్తగా ఉన్న అబ్రహాము దేవుని బిడ్డ ఉండి కూడా తృణీకరించాడు. కానీ చిన్నవాడి మొర ఎవరన్నారు? చిన్నపిల్లల ప్రార్థన కూడా దేవుడు వింటాడు. వాళ్ళ ఏడ్పు కూడా దేవుడు వింటాడు. నీ స్థితి ఒక్కొక్కసారి ఎవరు చూడలేదు అనుకుంటావేమో. నువ్వు కృంగిపోయినప్పుడు దేవుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళటం కాదు, ఆయన సమీపముగా ఉన్న దేవుడు ఆయనే నీ దగ్గరికి వస్తాడు. నీ ఏడుపు వింటాడు. విని ఆయన ఏం చేశాడు తెలుసా? అక్కడ ఒక నీటి తిత్తిని ఆమెకి అక్కడ ఏమన్నా తెలుసా? కొత్తగా మలిపించలా, నీటి తిత్తి అక్కడే ఉంది. ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది. ఏంటో తెలుసా? బెయేర్షెబాకి అంటే కృంగి ఉన్న ప్రదేశానికి ఎవరు వెళ్ళారు? హాగరు వెళ్ళింది. అక్కడ ఇంకా చావు తథ్యం అనుకుంది. తన పిల్లోడికి చావు తథ్యం అనుకుంది. అక్కడ పరుండు పెట్టి వింటి వేత దూరం వెళ్ళి ఎదురు చూస్తూ ఉంది చావు కోసం. ఇక నేను చచ్చిపోవటమే, నా స్థితి అయిపోయింది అనుకుంది. ఇక నేను ఎదిరించలేను, నా కొడుకు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను అనుకుంది. కానీ పిల్లవాడు ప్రార్థన చేసినప్పుడు, పిల్లవాడు ఏడ్చినప్పుడు, వాడి ప్రార్థన దేవుడు విన్నప్పుడు అక్కడ నీటి తిత్తిని దేవుడు అనుగ్రహించాడు. ఆమేన్. అక్కడ జల ప్రవాహం వలె అక్కడ ఆశీర్వాదం కలిగింది. చనిపోతుంది అనుకుంది. నీకు ఇంకొక మంచి మాట చెప్పేదా? అది కొత్తగా వచ్చింది కాదు. ఒక్కొక్కసారి మన పరిస్థితి వల్ల, ఆ కృంగిపోయిన స్థితి వల్ల దేవుడు మన ముందే నీటి తిత్తిని ఉంచుతాడు, కానీ మన కన్నులు చూడవు. అక్కడ దాంట్లో ఏమని తెలుసా? ఆమె కన్నులు తెరవబడెను అని ఉంది. అర్థమవుతుందా? ఒక్కొక్కసారి మనం గొప్ప ప్రార్థన జీవితం కలిగిన వాళ్ళమైనా కృంగిపోయినప్పుడు దేవుని కార్యం అక్కడ ఉన్నా కూడా మనం గ్రహించలేని స్థితిలో ఉంటాం. దేవుడు సహాయం అక్కడ ఉన్నా కూడా ఆ స్థితిని దేవుడి సహాయాన్ని మనం గ్రహించలేని పరిస్థితిలో ఉంటాం. ఆమె కళ్ళ ముందే సహాయం ఉంది, కానీ ఆమె గ్రహించకుండా నేను ఇంక చచ్చిపోవటమే మేలు అనుకుంది. దేవుడు ఆమె చిన్నవాడి ప్రార్థన వినినప్పుడు ఆమె కళ్ళు తెరవబడ్డాయి. దేవుడిని కళ్ళు తెరవాలి. నీ ముందే దేవుడు ఆశీర్వాదం ఉంచాడు. ఎక్కడో కాదు, నువ్వు ఎక్కడైతే కృంగిపోయావో అక్కడ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని కళ్ళు తెరుస్తాడు. దేవుడు ఏమైతే దాచి ఉంచాడో ఆ మేలులన్నీ పొందుకోవటానికి దేవుడిని కళ్ళు తెరుస్తాడు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటంటే, ఎంతో గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగించిన ప్రవక్త సైతము బెయేర్షెబా అనే ప్రదేశానికి వెళ్ళవలసి వచ్చింది. కృంగిపోయిన పరిస్థితికి వెళ్ళవలసి వచ్చింది. కృంగిపోయిన పరిస్థితికి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేసిన, అయ్యా నన్ను నువ్వు చంపినా మేలయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? ఆయన నడుమును బిగించాడు. ఆయనకు ఆహారమునిచ్చి 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేయడానికి ఇచ్చే శక్తిని దేవుడు ఏలియాకి ఇచ్చాడు. అయ్యా నాకు ఇక్కడ కలహము కలుగుతుంది, ఇక్కడ భయం కలుగుతుందని అబ్రహాము ప్రార్థించినప్పుడు దేవుడు అబ్రహాముకు అక్కడ సమాధానం ఇచ్చాడు. అదే బెయేర్షెబాలో దేవుడు అబ్రహాముకు సమాధానం ఇచ్చాడు. అదే బెయేర్షెబాలో కలహము విభేదము కలిగిన ఇస్సాకుకు దేవుడు సమాధానాన్ని అనుగ్రహించాడు. అదే బెయేర్షెబాలో భయముతో వెళ్తున్న యాకోబుతో దేవుడు మాట్లాడి, నీకు తోడుగా ఉన్నాను, నీతో పాటు వస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అదే బెయేర్షెబాలో నా కొడుకు చనిపోతున్నాడు, నాకు ఇంకా ఏ తోడు లేదు, ఏ ఆదరణ లేదు, నేను ఒక విడోని, ఒక విధవరాలిని, నేను పోషించలేని పరిస్థితిలో ఉన్నాను, నేను పోషించలేని పరిస్థితిలో ఉన్నానని ఏడుస్తున్నప్పుడు ఆ పిల్లవాడి ప్రార్థన దేవుడు అంగీకరించి దేవుడు ఆమెకి అక్కడ ఏం కలిగించాడు? నీటి తిత్తిని, ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చి నీ కొడుకును కూడా ఒక గొప్ప జనముగా చేస్తాను దేవుడు అని ఒక మంచి ఆశీర్వాదం ఇచ్చాడు. ఆమేన్. ఎక్కడెక్కడో కాదు, నువ్వు కృంగిపోయిన ప్రదేశంలోనే ఎక్కడైతే అవమానపరచబడ్డావో అదే ప్రదేశంలో దేవుడిని నిలబెడతాడు. ఎక్కడైతే పడిపోయాను అనుకుంటావో ఎటువంటి స్థితినైనా ఆయన మార్చగలిగిన వాడు. ఎక్కడైతే నీ వల్ల కాదనుకుంటావో అక్కడే దేవుడు చేసి చూపించగలడు. ఏ స్థితిలో అయితే నేను ఈ వ్యసనాన్ని వదిలేయలేకపోతున్నాను అనుకుంటావో దాని మీద దేవుడు నీకు జయమును అనుగ్రహిస్తాడు. నీ కుటుంబాన్ని ఏదైతే పీడిస్తుందో దాని మీద దేవుడు నీకు జయమును అనుగ్రహిస్తాడు. ప్రతి కట్ల నుంచి ఆయన విడుదల ఇవ్వగలిగినవాడు. ఎప్పుడు? ఆయన దగ్గర మొరపెట్టినప్పుడు, చిన్నపిల్లవాని వల్ల నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడిని ప్రతి కట్ల నుంచి దేవుడు నీకు విడుదల ఇస్తాడు. ఆమేన్. ఆనాడు ఏలియాకు తోడు ఉన్న దేవుడు, ఆనాడు అబ్రహాముకు తోడు ఉన్న దేవుడు, ఆనాడు ఇస్సాకుకు సమాధానం ఇచ్చిన దేవుడు, ఆనాడు యాకోబును ధైర్యపరిచిన దేవుడు, ఆనాడు హాగరుకు ఒక స్వాస్థ్యాన్ని ఇచ్చిన దేవుడు
ఈనాడు మనం ఆరాధించే దేవుడు ఒక్కడే. ఆయన నీతో సెలవిచ్చిన మాట ఏంటంటే, బెయేర్షెబా వంటి పరిస్థితులను ఉండొచ్చు, ఒకప్పుడు కార్యాలు చూసి ఇప్పుడు కృంగిపోయి ఉండొచ్చు, కానీ నువ్వు గనక ప్రార్థన చేయగలిగితే, ఆ దొంగ ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను చేసిన పరిస్థితి వల్ల నాకు ఇది న్యాయమే అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవుడు వాళ్ళకిచ్చిన అద్భుతమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు కూడా అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఆ దొంగతో పలికిన మాట, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని, దేవుని సన్నిధిలో ఒక స్థానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. హృదయపూర్వకంగా ప్రభు పాస్తని నిండు మనసుతో వచ్చిన ప్రార్థన చేద్దాం. బెయేర్షెబాలో నుండి శ్రేష్టమైన అనుభవాలను ఊరికే దేవుడు వ్యక్తిని ప్రేరేపించడం, తన దాసుని మన మధ్యలోకి తీసుకురావడం దేవుని చిత్తం. కృంగిన మనల్ని బలపరచడానికి, వేసారిపోయిన మన జీవితాలను ధైర్యపరచడానికి సర్వోన్నతుడైన దేవుడు తన దాసుని నోట, తన మాట నుంచి బెయేర్షెబాలో నుండి శ్రేష్టమైనటువంటి అనుభవాలు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ వచ్చాడు. నిలబడింది మనిషే కానీ మాట్లాడినటువంటి దేవుని వాక్యం దైవాత్మ ప్రేరేపణ చేత దేవుడే మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఒక్క నిమిషం, కృంగిన స్థితిలో ఒకవేళ మన జీవితం ఉందేమో, వేసారిపోయినటువంటి జీవితంలో మనం ఉన్నామేమో, నిన్ను బలపరచడానికే జీవము కలిగిన దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చారు. ఒక్క నిమిషం మనం పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితాన ఆశలేదని, నా బ్రతుకంత భారమేనని, నా జీవితాన ఆశలేదని, నా బ్రతుకంత భారమేనని, నేను కుమిలి ఏడ్చుచుండగా ఎత్తుకొని ఓదార్చితివి. నేను కుమిలి ఏడ్చుచుండగా ఎత్తుకొని ఓదార్చితివి. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. యేసయ్యా తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవం లేరు. నా యేసయ్యా నీతో సమానులెవ్వరు, నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవం లేరు. నా యేసయ్యా నీతో సమానులెవ్వరు. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. తోడు నీవే, నా నీడ నీవే. హల్లెలూయా. అందరూ ఒకసారి కళ్ళు తెరుద్దాం. ఈ సమయంలో మరి దేవుని సేవకులు, ఆత్మీయ తండ్రి గారి కుమారుడు ఫోన్ కూడా తీసుకుంటారు. మన మధ్యలోకి రావడం, దేవుని వాక్య పరిచయం మనకు అందించడం చాలా సంతోషం. ఒకసారి మరి సౌదుని బట్టి రెండు చేతులు దేవుని వైపు చూద్దు, దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి సంవత్సరం అయింది మన మధ్యలోకి వచ్చి, సంవత్సరం రోజులు అయింది. మరి ఆత్మీయంగా చాలా అభివృద్ధి పరిచాడు. ఈరోజు వాక్యం వింటున్నప్పుడు నేను గణపరుస్తూ చెప్పట్లేదు, కానీ దేవుడు నాతో మాట్లాడినట్లుగానే ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా సంతోషం. ఇంకా ఆధ్యాత్మిక స్థితిలో మరి ఇంకా పరిపూర్ణమైనటువంటి దేవుని కృపను తన దాసుడి పైన ప్రభు ఉంచి ఇంకా పలు ప్రాంతాల్లో, హైదరాబాద్లో కూడా పరిచర్య చేస్తున్నారు. మరి అనేక మంది యవనస్తులైన పిల్లలను ప్రభు వైపు తిప్పుతున్నాడు. మన మధ్యలో చెప్పడం వేరు, యవనస్తులతో సువార్త ప్రకటించడం వేరు. మరి తనకిచ్చినటువంటి అర్హత, తనకిచ్చినటువంటి క్వాలిఫికేషన్ అవేవి లెక్క చేయకుండా
మరి ప్రభు కృపను బట్టి దేవుని సన్నిధిలో చాలామంది యవనస్తులను మరి అన్యులను దేవుడి వైపు తిప్పి వాళ్ళు విశ్వాస మార్గంలో ఉండడానికి మరి అక్కడ స్వార్థ చెప్తాడు, ప్రభు వైపు తిప్పుతాడు. ఇక్కడ తీసుకొచ్చి అయ్యగారి చేత బాప్తిసం చెప్పించేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన పని అదే. కనుక దేవుని వైపు అనేక మందిని ఆకర్షించడానికి, ప్రభు వైపు తిప్పడానికి తమ్ముడుకు ప్రభు సహాయం చేశాడు. ఇంకా రానున్న దినాల్లో బలమైన పాత్రగా తన దాసుని ప్రభు వాడుకొనుగాక. ఆమేన్. మన మధ్యలోకి వచ్చి దేవుని వాక్య పరిచర్య జరిగించిన మరి సోదరుడుకు నిండైన హృదయపూర్వక వందనాలు తమ్ముడికి తెలియపరుస్తున్నాను. సంఘమంతా మరి సోదరుని బట్టి నిండు మనసుతో దేవుని స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మీ రెండు చేతులు సహోదరు వైపు చాపండి. తమ్ముడి కొరకు చిన్న ప్రార్థన చేయండి అందరూ మనస్ఫూర్తిగా. నీకంటే నీ సహోదరుని ఘనంగా ఎంచమని దేవుని వాక్యం చెప్తుంది. నిజంగా నువ్వు దేవుని వాక్యాన్ని వింటుంటే నేను కాదయ్యా గణపరచాల్సింది, నా సహోదరుని నేను గణపరచాలి ప్రభు అని సహోదరుని దేవుడు గణపరచమని ప్రభు చెప్పాడు లేఖనంలో. ఆత్మీయ తల్లిదండ్రులు మరి ఓ వరముగా నిజంగానే కోరేశ్వర కుమార్ మనందరికీ వరముగా పరిశుద్ధుడైన దేవుడిచ్చాడు. మరి తమ్ముడిని రానున్న దినాలు ఇంకా బలమైన అభిషేకంతో నింపాలి. బలమైన ఆయన సన్నిధితో దేవుడు వర్ధిల్లింప చేయనట్లుగా. కొంత అనారోగ్యమున్న ప్రభు తన దాసుని బెర్షెబాలో నుండి ఓ ప్రత్యేకమైన అనుభవాలతో ప్రభు మనతో మాట్లాడాడు. ప్రభు బలపరచాలి తమ్ముడిని, ఇంకా ఆయన కృప కలిగిన రెక్కల నీళ్ళు భద్రపరచాలి. చేస్తున్న ఉద్యోగంలో కాపుదల దేవుడు ఇవ్వాలి. ఎక్కడ ఏ శాపం, ఏ పాపం, ఏ బలహీనత తను అంటకుండా, శత్రువు ఎక్కడ దాడి చేయకుండా, అయ్యా నీ దాసుని ఎత్తిపట్టు ప్రభువా, నీ దాసుని బలపరచయ్యా, నీ దాసుని దర్శించు నాయనా. వాహనాలు నమ్మదగినవి కాదయ్యా, నీవు నమ్మదగిన దేవుడిగా ఉన్నావు. నీ దాసుకు నీవు ఇచ్చిన వెహికల్లో ప్రయాణం చేస్తూ ఉండగా ఓ ప్రత్యేకమైన నీ సన్నిధి నీ కుమారుని ఆవరించునుగాక. నీ సన్నిధి నీ కుమారుడికి తోడయుండి నడిపించునుగాక. బలమైన సేవ నీ కొరకు నీ కుమారుడు రానున్న దినాలలో అభిషేకముతో నాయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడే, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడే అనేకులు ప్రభు నీ వైపు తిప్పబడి అభిషేకము నీ దాసునిపైకి విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. సంఘముగా మేమందరం ప్రార్థిస్తున్నాం, సేవకుడిగా ప్రార్థిస్తున్నాను నాయన. నీ కుమారుడు వైపు చేతులు చాపి నిబిడను ఆశీర్వదిస్తున్నామయ్యా. చేతులు చాపి నిబడను దర్శిస్తున్నామని నీ సన్నిధిలో ప్రభువా నీవు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆత్మీయ తల్లిదండ్రులు నీవిచ్చిన సంతానములో నాయన చివరి కుమారుడు, కనిష్ఠులకు మీరు ఇచ్చే ఆశీర్వాదాలు, కనిష్ఠులకు నీవిచ్చే దీవెన ఈ లోకపరముగా దీవించావు, ఈ లోకపరంగా అన్ని ఇచ్చావు నాయన, గణపరుస్తున్నావు. అందును బట్టి మీకు వందనాలు. అలాగే ఆత్మీయంగా కూడా నిబడని ఇంకను బలపరచండి. సంఘాలు పరిచర్యను మీరు అప్పగించారయ్యా. మేమేమి కట్టుకొని పోలేము, నీ ఎదుట మేము నిలబడినప్పుడు అయ్యా ఇదిగో నా వంతు నీ ఆత్మను సంపాదించానని నీ ఎదుట మేము లెక్కగా అప్పగించవలసిన వారు వలె ఉన్నాము. కనుక తండ్రి నీ కృపలో నీ దాసును కూడా ఆత్మల సంపాదికుడిగా చేయయ్యా. ఆత్మలను అనేక ఆత్మలు నీ వైపు పట్టగలిగిన కృపను మీరు అనుగ్రహించండి. 2026 సంవత్సరంలో నీ దాసునికి ఇచ్చిన వాగ్దానము స్థిరపరచబడును గాక. నీ దాసుని వాగ్దానాన్ని మీరు స్థిరపరచుదురు గాకయ్యా. ఎక్కడికి వెళ్ళిన తన నోట నీ మాటను ఉంచండి నాయన. వాక్య ప్రత్యక్షత నీ కుమారుడికి అనుగ్రహించబడును గాక. ఇంకా రెట్టింతలైన అభిషేకముతో నింపబడును గాక. నీ కార్యమును జరిగించమని మా ఆత్మీయ తల్లిదండ్రులకు, సంఘాలకు నాయన సేవకులైన మాకు కూడా ఓ వరముగా తమ్ముడు మీరు ఇచ్చారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వెళుతున్న ప్రయాణములో చేస్తున్న అన్ని కార్యాలను నీ సన్నిధి నీ కుమారుడికి తోడించి నడిపించమని, బలపరిచి భద్రపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.